అవసరమైన వర్తమానము మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినగలిగిన మనస్సు, గ్రహించగలిగిన హృదయము దేవుడు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. కరెక్ట్గా నేను చెప్తున్న వాక్యాన్ని మీరు స్పష్టంగా చదవాలి. మత్తయి సువార్త 16 అధ్యాయము 18 వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16 అధ్యాయము 18 వాక్యం. చాలా ఇక్కడ నా సంఘము, అది మీరు గమనించాలి. ఏ సంఘము చెప్పాలి? ఏ సంఘము? నా సంఘము. నా సంఘము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘము ఎవరిది అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క భావం కలుగుతుంది. ఇది ఫలాని వారిది, ఇది ఫలాని సేవకులది అన్నట్టు. కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవునిది. చెప్పాలమ్మా, ఎవరిదమ్మా? దేవునిది. అయితే దేవుని సంఘం అయితే, ఎవరి సంఘం అయితే? దేవుని సంఘం అయితే జరిగే కార్యాలు అక్కడ గ్రంథస్థం చేయబడి ఉంది. పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవజాలవు. అది ఒక వ్యక్తికి సంబంధించింది అయితే, ఒక కులానికి సంబంధించింది అయితే, ఒక వర్గానికి సంబంధించింది అయితే, ఒక పెత్తందారికి సంబంధించింది అయితే ఈ కార్యం అక్కడ జరగదు. అది దేవుని చేతిలో మనం పెట్టినప్పుడు, అది దేవునికి అప్పగించబడినప్పుడు, దేవుడే దానికి ఆధిపత్యం వహిస్తున్నప్పుడు, దాని ఎదుట, ఆ సంఘము ఎదుట పాతాళ లోకాలు, పాతాళ ఆ యొక్క ద్వారములు దాని ఎదుట నిలవు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘములో ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఉండవలసిన యొక్క దానికి కోణములు ఏమిటి, ఉండవలసిన అవి ఏమిటి అని చూసినట్లయితే, ఒక మనిషికి కాలు చెయ్య బాగున్నప్పుడు, మాట స్పష్టంగా ఉన్నప్పుడు, చూపు కనిపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఫిట్నెస్గా బాగున్నాడు అని ఒక పేరు వస్తుంది. అలాగా సంఘములో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్క కొదువు ఉన్నా ఆ సంఘము అవిటి సంఘం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అలాగా ఒక మనిషిలో చూపు తక్కువ ఉంటే గుడ్డివాడు అంటారు, అలాగే కాలు వంకరగా ఉంటే కుంటివాడు అంటారు, చెయ్యి సరిగ్గా అయితే అవిటివాడు అంటారు. సంఘము అవిటిగా ఉండుకోకుండా ప్రతి విషయములో సంపూర్ణత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఒక్కొక్కటిగా కొన్ని విషయాలు ఈ రాత్రి పూట మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5 అధ్యాయము, మత్తయి సువార్త 5 అధ్యాయము 43 వాక్యాన్ని చదువుకుందాం. 43 వాక్యాన్ని చదువుకుందాం. నీ పొరుగు వారిని ప్రేమించి దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రేమ అయితే ఇక్కడ సహజంగా మనిషి ప్రేమిస్తూ ఉంటాడు. ఇది సహజమే. నిన్న ఒక దగ్గరకు ప్రార్థనకు వెళ్తే ఆ కుటుంబస్తులు మాతో చెప్తున్నది, మా పక్కవారు చాలా ప్రేమ కలిగిన వారు. ఏం కలిగిన వారు? చాలా చెప్పాలి. ఏం కలిగిన వారు? ప్రేమ కలిగిన వారు. వాళ్ళు కలిగి ఉన్న ఆహార పదార్థాలు చాలా ప్రేమతో మాకు పెడుతూ ఉన్నారు అని చెప్తున్నారు.
అయితే వీరు వారిని ప్రేమిస్తున్నారు, వారు వీరిని ప్రేమిస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ప్రేమ ఉంది. అది సహజంగా లోకంలో ఎక్కడైనా కనిపిస్తున్న ప్రేమ. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, శత్రువుని ప్రేమించమని. ఎవరిని ప్రేమించమని? శత్రువుని ప్రేమించమని. నీకు నచ్చిన వారిని నువ్వు ప్రేమించగలుగుతావు, నువ్వు మెచ్చేవారిని నువ్వు ప్రేమించగలుగుతావు, కానీ నీ శత్రువుని నీవు ప్రేమించలేవు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు చేయలేని పని. ఇది ఎవరు చెప్పలేము, ఇది ఎవరు కూడా చేయలేని పని. అయితే దేవుని వాక్యం అంటుంది చెయ్యి అని చెప్తుంది. ఏం చెప్తుందమ్మా? చెయ్యి అని చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు శత్రువుని శత్రువుగా చూస్తే నువ్వు ప్రేమించలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువుని శత్రువుగా చూస్తే నువ్వు ప్రేమించలేవు. శత్రువుని నువ్వు ఎలా చూడాలి అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, దుష్టుడు ఎవరమ్మా? దుష్టుడు ఆ దుష్టత్వములో ఉండి నశించి నరకానికి వెళ్ళటము దేవుని చిత్తము కాదు. ఆ దుష్టత్వములో ఉన్న వ్యక్తి ఆ దుష్టత్వాన్ని విడిచి మారు మనస్సు పొంది రక్షణ పొంది పరలోక రాజ్యములో ప్రవేశించుట ప్రభువు చిత్తమై ఉన్నది. కూడా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి నీకు శత్రువు కాదు. ఆ వ్యక్తి మహాదేవుని స్వారూప్యములో జన్మించిన వ్యక్తి. నిన్ను ఏ విధముగా ప్రభు చేశాడో ఆ వ్యక్తిని కూడా ప్రభు చేశాడు. కాబట్టి ఇది నా దేవుని చేతి పని, ఇది నా దేవుని చేతి పని అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడైతే ఆ కోణములో నువ్వు చూడగలుగుతావో, అప్పుడు నువ్వు ప్రేమించగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, చూస్తూ ఉన్న నీ ఎదుటి వ్యక్తి నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నువ్వు చూడని దేవుణ్ణి ఎలా నువ్వు ప్రేమించగలుగుతావు? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ప్రేమ కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఏం కనిపించాలమ్మా? ప్రేమ కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మారినా నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా నా ప్రభుని ప్రేమ మారునా. ప్రేమా 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 నా ప్రభుని ప్రేమ మారునా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ నీలో కనిపించాలి, ఆ ప్రేమ నీలో నివసించాలి. ఆ ప్రేమ నీలో కనిపించినప్పుడు, ఆ ప్రేమ నీలో నివసించినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, నీ భక్తి అర్థమేనని. దేవునికి స్తోత్రం. మొదటిగా ప్రేమ కనిపించాలి. చెప్పాలి తల్లి, ఏం కనిపించాలి? రెండవదిగా విమర్శలు లేని జీవితం. ఏమి జీవితం? విమర్శలు లేని జీవితం.
విమర్శలు లేని సంఘమై ఉండాలి. అంటే మనిషిలో ఒక అలవాటు ఉంది. ఎవరిని చూసినా వారిలో లోపాలు, వారిలో తప్పులు ఎతుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగా ఈ సంఘమును మరొక వ్యక్తి చూసినప్పుడు ఆ లోపము సంఘములో కనిపించకూడదు. సంఘములు అంటే నీలో ప్రతి ఒక్కరిలో కనిపించుకోకుండా జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. నాకు బాగా తెలిసిన ఒక పరిచయస్తుడు ఉన్నాడు. ఆయన వేరొక సంఘానికి, గొప్ప సంఘానికి వెళ్తాడు. అతను చెప్పే విషయం ఏంటంటే, వాళ్ళ భార్య చెప్పే విషయం ఏంటంటే, మా సంఘము గొప్ప, మా భక్తి గొప్ప, మా ప్రార్థన గొప్ప అని నాకు చెప్తుంటారు. కానీ మళ్ళీ నన్ను ప్రార్థన చేయమంటారు. అప్పుడప్పుడు మన దగ్గర కూడా వస్తుంటారు. నేను ఒకరోజు వాళ్ళ ఊరిలో నుంచి నేను వేరొక ఊరికి వెళ్తూ ఉంటే, అన్న మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అడిగాడు. వాళ్ళ ఊరికి వచ్చేసాను. ఆపి అడిగాడు, వెళ్ళకపోతే బాగోదని. అన్న నేను వాళ్ళని దగ్గర ప్రార్థన చేసి వస్తున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయింది, రాత్రి అవుతుంది, చాలా దూరము, నేను రిటర్న్లో మీ ఇంటికి వచ్చి వెళ్తాను అని చెప్పాడు. మీ కొరకు మేము ఎదురు చూస్తుంటాము అని చెప్పాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేను వెళ్ళేసరికి వాళ్ళు గొప్ప సంఘం అని చెప్పిన వారే, మాది గొప్ప ప్రార్థన అని చెప్పిన వారే, కానీ వారి భక్తిలో నాకు కొన్ని లోపాలు చూశాను, లోపాలు కనిపించి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము వేరొకళ్ళు విమర్శించటానికి అవకాశము లేని భక్తిగా నీ భక్తి ఉండాలి. నిన్ను చూసి నీ తోటి విశ్వాసి, నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు నీ భక్తి ఉండాలి. నీ గురించి తోటివారు ఘనముగా చెప్పుకునే భక్తి నీ భక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ సంఘము ఎదుట పాతాళ ఆ యొక్క ద్వారములు నిలవనేరవు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చక్కగా త్వరగా స్పష్టముగా చదవాలి, అర్థమయ్యేటట్లు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏడు అధ్యాయం 1వ వాక్యం. లూకా సువార్త. కెపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని
స్వస్థపరచవలనని ఆయన్ని వేడుకొనుటకు యూదుల పెద్దలను యేసు యొద్దకు వచ్చి దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందరూ మీరు తలలు ఎత్తి ఇలా చూడండి. ఇక్కడ మనము గమనించి చూసినట్లయితే శతాధిపతి అని ఒక భక్తుడు ఉన్నాడు. అతడు అధికారము కలిగిన వ్యక్తి. వినాలి బాగా, ధనము కలిగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. అధికారం ఉంది, ధనం ఉంది, గొప్ప వ్యక్తిగా ఆ ప్రాంతాల్లో చలమని అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి గృహములో ఒక వ్యక్తి అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఆశించింది ఏమిటి? ఆ వ్యక్తి కోరుకున్నది ఏమిటంటే, దేవుని ద్వారా నా దాసుడు స్వస్థత పొందాలి అని ఆశించాడు. ప్రభువుని అడుగుతున్నాడు. అయితే ప్రజలందరూ ఏమంటున్నారంటే, నీ వలన మేలు పొందటానికి ఇతడు యోగ్యుడు. ఒక్కసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి వచ్చి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి, మేము ఇల్లు ప్రారంభిస్తున్నాం, శంకుస్థాపన చేయడానికి మీరు రావాలి అని పిలిచాడు. నేను మొదటి మాట ఏం చెప్పాను మోషే? నేను రాను అని చెప్పేసి. ఏం చెప్పేసాను? నేను రాను అని చెప్పేసి. అదేంటి పాస్టర్ గారు, మీరు ఉన్నది ప్రార్థన చేయటానికి కదా, మీరెవరో కూడా నాకు తెలియదు, మీరెవరో కూడా నాకు తెలియదు బాబు, నేను రానంటే, పాస్టర్ గారు మేము ఫలానా గ్రామం ఫలానా దగ్గర, మీ చెయ్యి మంచిదంటేనే మేము వచ్చాం, మీరు తప్పనిసరిగా రావాలని చాలా ఒత్తిడి చేస్తున్నాడు, చాలా బలవంతం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పాను, వెళ్ళి నా చేతిలో ఏమీ లేదు, ఉన్నదంతా ఆయన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నదంతా ఆయన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరూ వచ్చి ప్రభు ఎదుట నిలిచి చెప్తున్న మాట, నీ వలన మేలు పొందటానికి ఇతడు యోగ్యుడు. ఎందుకనంటే అతనికి సంఘములో ఒక సాక్ష్యము కలిగి ఉన్నాడు. సంఘములో ఆ వ్యక్తి గుణమేమిటి, ఆ వ్యక్తి లక్షణం ఏమిటి, ఆ వ్యక్తి అలవాటులు ఏమిటి అంటే, మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కానీ ఈ ఒక్క వ్యక్తి స్టోరీ చదవండి, 5వ వాక్యాన్ని చదవండి. అతడు మన జనులను ప్రేమించేవాడు. ఆ వ్యక్తి సంఘమును ప్రేమించేవాడు. ఆ వ్యక్తి సంఘ బిడ్డలను ప్రేమించేవాడు. ఆ వ్యక్తి సంఘ బిడ్డలంటే ఆ వ్యక్తికి ప్రాణము, అధికారము కలిగి ఉన్న ఒక ఉన్నతమైన స్థితిమంతునిగా, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న మన జనులను, మన విశ్వాసులను, మన సంఘమును ప్రేమించే గుణము ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఇంకా చదవండి. మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిరిక్కిలి బ్రతిమిలాడుకొనిరి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్య ఇప్పుడు ఎవరిది? శతాధిపతిది.
కానీ ఆ వ్యక్తి కొరకు సంఘమంతా ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిములాడుతా ఉన్నారు, బ్రతిములాడుతా ఉన్నారు, బ్రతిములాడుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో నీకు అవసరం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చుట కాదు, దేవుని మందిరములో ఒక సాక్ష్యము నీకు ఉండాలి. మొన్న అటు రోజు నుంచి నేను బాగా బాధపడుతున్నా. బాధ ఎందుకు పడుతున్నానంటే, జవల్దిని మందిరాన్ని ప్రతిరోజు ఆ తల్లిగారు శుభ్రం చేస్తారు. 3 మార్లు ప్రార్థన చేస్తారు చర్చిలోకి. ఎన్నిసార్లు? 3 మార్లు. ఈ తల్లి చర్చిలోకి వెళ్తే దాదాపు 5-6 మంది వచ్చి అక్కడ చేరతారు. ఆమె 3 దినాల నుంచి బలహీనతగా ఉంది. వృద్ధాప్యంలో దాదాపు 100 సంవత్సరాలు వయసు వచ్చేసి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే, అయ్యా ఆ తల్లి ముమ్మారు నీ మందిరంలోనికి వెళ్ళి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే వెళ్ళి వస్తుంది, ప్రార్థన చేసి వస్తుంది, ఇడ్లీ తింటుంది, మరలా మధ్యాహ్నం ఒకసారి వెళ్తుంది, వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ భోజనం చేస్తుంది, మరలా సాయంత్రం. దేవునికి స్తోత్రం. ఆమె పని ఏమిటి అంటే, ఉంటే చర్చిలోనే ఉంటుంది కానీ ఏ ముసలమ్మ ముచ్చట్లు ఆమె కూర్చోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరూ వస్తున్నారు, ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా ఈ వ్యక్తి ఎవరంటే మన జనులను ప్రేమించే వ్యక్తి అయ్యా, సంఘమును ప్రేమించే వ్యక్తి అయ్యా. అయ్యా సంఘము కొరకయ్యా, ప్రజల కొరకయ్యా. ఆ వ్యక్తి గుప్పిళ్ళు విప్పి ప్రభు కొరకు తమ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టే వ్యక్తి అయ్యా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఎంత ఖర్చు పెట్టినా ప్రభు కొరకు ఆ వ్యక్తి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి గురించి, ఈ వ్యక్తిని విమర్శించేవారు ఎవరు లేరు అక్కడ. ఈ వ్యక్తిని గురించి అందరూ కూడా చక్కగా దేవునికి మంచి సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను నిలిచినప్పుడు నా ఆశ ఏమిటంటే, నా గురించి కూడా ప్రజలందరూ ఆ విధంగా చెప్పాలనే ఆశ తప్ప మరొక ఆశ నా బ్రతుకులో లేదు. దేవునికి స్తోత్రం. అయ్యా సంఘమును ప్రేమించేవాడు, కలిగినది ఏదైనా ఉంటే ప్రభు కొరకు ఖర్చు పెట్టేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉంటే పక్కలోళ్ళు ఇని ఏమంటారంటే, ఈ మనిషి అసలు చర్చిలో అడుగు పెట్టడానికి ఇష్టపడదు కదా, ఇంత ఇవ్వాల దేవుడు, ఇంత దేవుణ్ణి అడుగుతుంది, ఇంత చేయాలా అని అనేక మంది విమర్శిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి సాక్ష్యం ఎలా ఉందంటే, విమర్శించే అవకాశం లేదు, కానీ ఈ వ్యక్తి కొరకు ప్రజలందరూ ప్రభు దగ్గర ప్రార్థన చేసి బ్రతిమలాడు అడుగుతున్నారు. అయ్యా ఆ కుటుంబాన్ని కార్యం నువ్వు చేయాలయ్యా, ఆ బిడ్డలకు నువ్వు కార్యం చేయాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, అయ్యా వాళ్ళకి నువ్వు కార్యం చేయాలయ్యా, అయ్యా వారికి నువ్వు కార్యం చేయాలయ్యా అని అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా తల్లి, కాబట్టి నా సహోదరి, కాబట్టి నా సహోదరుడా, నీ జీవితములో ఆ సాక్ష్యమును కలిగి ఉందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విశ్వాసి దగ్గర నుండి ఇంటర్నేషనల్ స్పీకర్ వరకు కూడా విమర్శ పాలైపోతుంది. ఏమైపోతున్నాడమ్మా? విమర్శించబడుతుంది. ఎక్కడ చూసినా విమర్శ. ఏ వ్యక్తి వాక్యం చెప్పిన విమర్శే, ఏ వ్యక్తి పాట పాడిన విమర్శే, ఏ వ్యక్తి భక్తి చేసిన విమర్శే, ఏ వ్యక్తి కానుకిచ్చినా ఒక విమర్శ అనేది జరుగుతుంది. దానికి ఒక కారణం ఉంది.
దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 14 అధ్యాయము 13 వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 14 అధ్యాయము 13 వాక్యం. అపోస్తుల కార్యాలు 14 అధ్యాయం 13 వాక్యం. అపోస్తుల కార్యాలు అపోస్తులైన ఈ సంగతి విని అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి ఆకాశమును, భూమిను, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని మీకు ఈ సువార్త ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు, బర్నబా గారు, ఈ ఇరువురు భక్తులు ఒక ప్రాంతానికి వెళ్ళారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాట పాడుతూ ఉన్నారు, భక్తి చేస్తున్నారు. నరులే భక్తి చేస్తున్నారు. వీళ్ళ భక్తిని చూసి వీళ్ళను ఘనపరచడానికి పూజారి గారి ఎద్దులను తీసుకొచ్చి బలివ్వటానికి ప్లాన్ చేసి అందరూ కూడా వచ్చేసి వీళ్ళని అక్కడ ఘనపరిచి వీళ్ళకు భజన చేస్తున్నారు. అప్పుడు వీరు ఈ ఘనతకు నేను యోగ్యుడినే, ఈ భజనకు నేను పాత్రుడినే అని లేకుండా చెప్తూ ఉన్నారు. అయ్యలారా, మేము నరులమే, సమస్తమును సృష్టించిన దేవుని వైపు తిరగాలి. మీరు పౌలు వైపు కాదు, బర్నబా వైపు కాదు, ప్రభు వైపు మీరు తిరగాలి. దేవునికి స్తోత్రం. నేటి దినాన చాలా సంఘాలలో సేవకులు లేక విశ్వాసులు, సంఘము దేవుని వైపు తిరిగి ఉన్నదా? దేవుని వైపు తిరిగి ఉన్నదా? దేవుని వైపు తిరిగి ఉన్నదా?
ఒక్కసారి ఈ వాక్యం ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనల్ని సరి చేసుకోవటానికి. మనము కొందరి వైపు తిరిగి ఉన్నామా, లేక ప్రభు వైపు మనం తిరిగి ఉన్నామా? అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న బోధ, అపోస్తులు చెప్తున్న బోధ, మీరు మా వైపు తిరగవద్దు, మీరు ప్రభు వైపు తిరగాలి. దేవునికి స్తోత్ర. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన ఏంటంటే, నేను పాట పాడుతున్నాను, నా పాట వైపు అందరూ తిరగాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన వైపు అందరూ తిరగాలి. నేను చేస్తున్న పరిచర్య అందరూ చూడాలి. నేను ఇస్తున్న కానుక అందరూ చూస్తుండాలి. నా వాక్యమే అందరూ ఇంటి, నన్నే అందరూ ఘనపరుస్తూ ఉండాలి అని ఒక సామాన్యమైన విశ్వాస దగ్గర నుంచి ఈ క్రైస్తవ లోకములో ప్రసంగికుని వరకు కూడా ఆ యొక్క ఆత్మతో నిండిపోయి ఉంది. కానీ బైబుల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, సమస్తము సృష్టించిన ప్రభు వైపు తిరగాలి. దేవునికి స్తోత్ర. కొండల వైపు నా కన్నులేతి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నాండగా. యేసయ్యా, యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరువశించి పాడేదా. యేసయ్యా, యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరువశించి పాడేదా. హల్లెలూయా. ఈరోజు సంఘాలు దేవుని వైపు తిరిగి ఉన్నాయా? దేవునికి స్తోత్ర. ఇప్పుడు నేను ఎటువైపు తిరిగి ఉన్నాను చెప్పాలి మీరు అందరూ. ఎటువైపు తిరుగున్నానన్నా? మీ వైపు తిరిగి ఉన్నాను. మీరందరూ నా వైపు తిరిగి ఉన్నారు. దేవునికి స్తోత్ర. కానీ నేను యేసయ్య ముఖము చూడాలి. ఎవరి ముఖం చూడాలమ్మా? మీరు ఎవరి ముఖం చూడాలంటే యేసయ్య ముఖము చూడాలి. దేవునికి స్తోత్ర. మన మధ్యలో యేసు ఉండాలి. ఎవరుండాలి మన మధ్యలో? యేసు ఉండాలి. ఈరోజు సంఘములో యేసు కనిపించట్లేదు. ప్రజలేమో పాస్టర్ గారి వైపే చూస్తున్నారు. ఎవరు వైపు? అసలు మా పాస్టర్ గారు అంత గొప్ప పాస్టర్ గారు ప్రపంచంలో ఎక్కడా లేడు. ఈ పాస్టర్ గారు విశ్వాసుల వైపే చూస్తున్నారు. మీరే నన్ను పోషించేది, మీరే నన్ను బ్రతికించేది, మీరే నన్ను పోషించేది, మీరే నన్ను బ్రతికించేది. ప్రియ దేవుని బిడ్డ, ఆ సంఘము ఎదుట కార్యము జరగదు. ఆ సంఘము ఎత్తబడదు. ఆ సంఘము ఎత్తబడాలంటే ఆ సంఘములో క్రీస్తు ఉండాలి. ఆ ప్రజలు క్రీస్తుని చూడాలి. ఆ సేవకుడు క్రీస్తుని చూడాలి. యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరువశించి పాడేదా.
యేసయ్యా నీదు ముఖము చూచుచు పరువశించి పాడేదా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహవాస కూటాలకి ఎవరిని పిలిచారు అని ఒక వ్యక్తి అడిగాడు. ఎందుకు అడిగావన్నా? పలానోళ్ళు పిలిస్తే నేను వస్తానంట. పలానోళ్ళు పిలిస్తే నేను కూడా వస్తాను అని చెప్పాడు. ఈయన కోరుకున్న ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి అంటాడు, 1000 మందికి తగ్గకుండా ఉంటే నేను వస్తాను. అంటే ఎవరిని చూసి అంటే జనమును చూసి వస్తాను అంటున్నాడు. ఎవరిని చూసి అంటే ఇక్కడ క్రీస్తు అవసరం లేదు. ఈయనకి నచ్చిన వ్యక్తి అక్కడ ఉంటే ఈ వ్యక్తి వస్తాడు. 1000 మంది జనాలు తక్కువ కాకుంటే ఆ వ్యక్తి వస్తాడు. క్రీస్తు అవసరం లేదు. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, అయ్యా మీ వైపు మేము తిరగటం కాదు, మా వైపు మీరు తిరగటం కాదు, సమస్తము సృష్టించిన దేవుని వైపు మీరు తిరగాలని ఈ సువార్తను మీకు ప్రకటించుచున్నాము. ఎవరు తిరగలమ్మా? అమ్మ ఎవరి వైపు తిరగాలి? యేసయ్య వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య వైపు ఎప్పుడైతే నువ్వు తిరుగుతావు, ఆయన ముఖము మరుగు చేసుకునే వ్యక్తి కాదు. ఆయన ఐశ్వర్యవంతుడు. నువ్వు అడిగినంతకంటే అధికముగా నీకు అనుగ్రహించడానికి ఐశ్వర్యవంతుడు. కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, సేవకుడు విమర్శించబడటానికి గల కారణం, విశ్వాసులు విమర్శించబడటానికి గల కారణాలు ఏమిటంటే, వీళ్ళు ఎవరికో భజన చేస్తూ ఎవరి వైపు తిరుగుతూ వీళ్ళ బ్రతుకు గడుపుతూ ఉన్నారు. ఈ సేవకుడు ఎందుకు విమర్శించబడుతున్నాడంటే, ఈ సేవకుడు యేసు వైపు చూడకోకుండా ఇంకా వాళ్ళు సహాయం చేయాలి, నాకు వీళ్ళు సహాయం చేయాలంటూ భజన చేస్తూ ఈ వ్యక్తి ఈ విధముగా బ్రతుకుతూ యేసు లేకుండా జీవిస్తున్నారు. యేసు లేని జీవితము వ్యర్థమే, యేసు లేని సంఘము వ్యర్థమే, యేసు లేని భక్తి వ్యర్థమే. అపోస్తుడైన పౌలు గారు స్పష్టముగా రాస్తూ ఉన్నమాట. మరొకసారి చదువుదాం. 14వ అధ్యాయం 13వ వాక్యం చివరి మాట. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని. ఎవరి వైపు తిరగాలని? సమస్తము సృష్టించిన ఆ జీవము కలిగిన ఆయన వైపు మీరు తిరుగువలెనని మీకు సువార్తను ప్రకటించుచున్నాము. ఇప్పుడు అనేక మందిని వచ్చి మీకు బోధిస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, మీ వైపు వాళ్ళ వైపుకు మిమ్మల్ని త్రిప్పుకోవటానికి, వాళ్ళ వైపు త్రిప్పుకోవటానికి, మిమ్మల్ని ఆకర్షితులుగా చేయటానికి. దేవుని వాక్యం చెప్తుంది, మనము మనుషుల వైపు కాక దేవుని వైపు జరగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మీ హృదయములలో ముద్రించబడునుగాక, ముద్రించబడునుగాక, ముద్రించబడునుగాక. తదుపరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎఫెసీ పత్రిక
ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం మొదటి వాక్యం నుంచి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలవారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణతయును సాత్వికతముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమేలాడుకొనుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అన్నిటి మీద శ్రద్ధ నువ్వు నిలుపుతావు. అయితే నీ జీవితంలో ఐక్యత అంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత. ఈ ఆత్మ కలిగించు ఐక్యతను నువ్వు కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగి నీ జీవితాన్ని నీవు కొనసాగించాలి. మనం ఇక్కడ చేరి మనము పాట పాడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనము ఇక్కడ చాలా మంది మీకు ఉండొచ్చు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే స్వరముతో మనం ప్రభువుని స్తుతించేవారు. ఏ స్వరముతో? ఒకే స్వరము. దేవునికి స్తోత్రం. ఒకే స్వరము, ఒకే స్వరముతో ప్రభువుని మనము స్తుతించే అనుభవాలు మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ అనుభవాన్ని మనము కలిగి ఉంటామో అది ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయము 5 వాక్యాన్ని చదువుకుందాం. పేజీ నెంబరు 144. పేజీ నెంబరు 144, రోమీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 15 అధ్యాయము 5 వచనం. మీరేక భావము గలవారై ఏకాగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము. ఇక్కడ ఏకాగ్రీవముగా అన్న పదానికి కింద అర్థము మూల భాషలో 1 సంఖ్యలో మీకు ఇంకా అర్థమయ్యే స్థాయిలో ఆ వాక్యం ఉంటుంది. ఆ పదాన్ని చదవాలి. ఒక్క నోటితో. ఇప్పుడు చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు, వచ్చి పాడేవాళ్ళు పాడుతూ ఉన్నారు కదా, నాకు ఇంకా పాట ఇవ్వలేదు కానీ కూర్చోండి. కానీ దీని యొక్క అర్థం ఏమిటంటే అందరూ ఒకే స్వరముతో ప్రభువుని స్తుతించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ ఒకే స్వరముతో నాకు రాదు అని చెప్పకూడదు. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నాతో కలిసి అందరూ పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. అందరూ నోరు తెరచి
స్వరముతో చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట బిగరగా కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. హల్లెలూయా. ఒక పల్లవి ఎత్తినప్పుడైనా, హల్లెలూయా అన్నప్పుడైనా, 1000 మంది ఉన్నా 10 మంది ఉన్నా 2 ఉన్నా ఒక్క నోటితో స్తుతించినట్లే యాకాభావము కలిగి స్తుతించాలి. వాళ్ళ పాట నేను పాడను, వాళ్ళ పాటకు నేను వాయిద్యం వాయించను అన్నట్లు కాకుండా ఐక్యతతో ఒకే స్వరం, దేవునికి స్తోత్రం, యాకస్వరము కలిగి ఇది ఐక్యతను ఇది చూపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు చెప్తున్నది ఏది కూడా నీలో చూసినప్పుడు తక్కువ కాకూడదు. సంఘములో అని నేను చెప్పట్లేదు, నీలో చూసుకో. ఒక్కొక్కళ్ళకి ఎవరికి వారిలో తక్కువ కాకుండా చూసుకో. దేవునికి స్తోత్రం. ఒక దినము ఒక రాజుగారు ఈరోజు మన రాజ్యంలో పాలన్నీ తీసుకొచ్చి నేను ఒక పీపా పెడతాను, ఆ పీపాలో పోయింది అని చెప్పాడు అంట అందరితో. అప్పుడు ఒక తల్లి అనుకుంది, అందరూ మంచి పోస్తున్నారులే, నేను మాత్రం నీళ్లు పోస్తే కలిసిపోద్దులే అని ఒక తల్లి అనుకుంది. నీళ్లు పోస్తుంది, తీసుకొచ్చి అలా బిందు లోపల పెట్టి గుమ్మరించేది. రాజుగారు వెళ్ళి చూస్తే పాలు కాదు నీళ్లు ఉన్నాయి. ప్రజలందరూ పోసారు. ఏం పోసారు మీరు అందరంటే, పోసింది పాలు అంటున్నారు, అక్కడ ఉన్నది నీళ్ళు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి అనేది, క్రమము అనేది అది నీ ఇంటిలో నుంచి, నీ హృదయములో నుంచి ప్రారంభం కావాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. దానికి నేనే పునాదిగా మార్చబడాలి అని ఆశ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. తదుపరి మనము గమనం చూసినట్లయితే సంఘములో గద్దింపు కావాలి. దేవునికి స్తోత్రం. ఈ చివరి మాట మీరు చెప్పమంటే చెప్తాను, ముగించమని ముగించేస్తాను, వినగలుగుతానని చెప్తాను. ఇప్పటికి సమయం అయిపోయింది, మీరు ఆసక్తి కోల్పోయారు. మీరు హుషారుగా ఒక్కసారి 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే చెప్తాను గట్టిగా. హల్లెలూయా. ఒక్కసారి ఆకలిగా ఉన్నవారు కూడా గట్టిగా ఆకలేస్తుందని మీ స్వరం ఒకసారి వినిపిస్తేనే చెప్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 5 అధ్యాయము 17 వాక్యం. యోబు గ్రంథము 5 అధ్యాయము 17 వాక్యం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఇక్కడ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించినప్పుడు నిన్నేం చేస్తాడంటే గద్దిస్తా ఉంటాడు, శిక్షిస్తా ఉంటాడు. ఈ గద్దింపులు, ఈ శిక్షలు ముదిరిపోయిన వాళ్ళకి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. మన మోషే పాట పాడతాడు, మోషే బడిలో బాలురము
యేసయ్య వడిలో ఎవరు? యేసయ్య వడిలో కృతజ్ఞుడు. దేవునికి స్తోత్రం. అయితే నేను ముదిరిపోయాను, నన్ను గద్దిస్తావా అయ్యా, నన్ను శిక్షిస్తావా అని ఎవరైతే ఎదురు తిరుగుతారో వారిని నా దేవుడు గద్దించలేడు, వారిని సరిచేయడు. ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటాడు, ఆయన వాక్యానికి లోబడటానికి, ఆయన మాటకు లోబడటానికి, దానికి కట్టబడటానికి ఇష్టపడతారో వాళ్ళని ఆయన చక్కగా దిద్దుబాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. పూర్వీకులు పాడేవారు ఒక పాట ఉంది, నన్ను దిద్దుము చిన్న ప్రాయము. ఈ పాట ఒక 80 సంవత్సరాలు వయసు కలిగిన తల్లి పాట. ఏం పాట అది? నన్ను దిద్దుము చిన్న ప్రాయం. అంటే నీ పరలోక రాజ్యములో నేను ప్రవేశించాలంటే నా జీవితము సరి చేయబడాలయ్యా, నా బుద్ధి సరి చేయబడాలయ్యా, నా బ్రతుకు సరి చేయబడాలయ్యా, నన్ను సరిగా దిద్దు అని అప్పగించుకోవాలి ప్రభువుకి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత దిద్దబడే వారిమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనకు అప్పగించుకోవాలయ్యా, నన్ను సరిచేయి ప్రభువా, ప్రభువా నన్ను సరిచేయి ప్రభువా, ప్రభువా నన్ను సరిచేయి ప్రభువా, అయ్యా నన్ను సరిచేయి ప్రభువా, నన్ను సరిచేయి. ఎవరినైతే ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళను బాగా సెట్ చేస్తూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. ఇది శ్రమ, ఇది బాధ, ఇది ఇరుకు, ఇక నా వల్ల కాదు, ఇక నేను ఇక్కడ ఉండలేను అని నువ్వు మరలా వెనక్కు తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా నీకు సాతాను పుట్టిస్తాడు. కానీ నా దేవుడు ఏంటంటే నిన్నింకా సరిచేయాలని, నిన్నింకా శిక్షించాలని, నిన్నింకా గద్దించాలని, ఇంకా నిన్ను దిద్దుబాటు చేయాలని, ఇంకా నిన్ను దిద్దుబాటు చేయాలని, ఇంకా నిన్ను దిద్దుబాటు చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకా నిన్ను గొప్పగా, ఇంకా నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఇంకా నిన్ను ఉన్నతమైన స్థాయిలో చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంపూర్ణ టైం అయిపోయింది కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మోషే ఉన్నాడు, ఒక వర చేయటం ఎంతసేపు పడుతుంది? మోషే ఎంత సమయం పడుతుంది ఒక తయారు చేయటం, ఒక వర తయారు చేయటం? అరగంటలో ఒక వర తయారు చేసేస్తాడు. ఇక దాని తర్వాత చేయటానికి ఏమీ లేదు, దాన్ని పోస్తే ఒక మొఖాన ఒక చెమ్ము నీళ్ళు తప్ప. కానీ ఒక కిరీటము తయారు చేయాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కిరీటం అంటే ఆ వర ఎంతసేపు పట్టింది? అరగంట కూడా పట్టలేదు. ఎంతసేపు నన్ను చెక్కేది, ఎంతసేపు నన్ను కాల్చేది, ఎంతసేపు నన్ను సుచ్చుతో చెక్కేది, ఎంతసేపు నన్ను సుచ్చుతో కొట్టేది, ఎంతసేపు నన్ను కొలిమిలో కాల్చేది అని ఆ కంసాలనంటే ఏమైనా అర్థం ఉండేదా? ఆ వర తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? రేపు వర తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? నూతులో పెడతారు. కానీ ఈ కిరీటం తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే ఇది మహారాజు తల మీద పెట్టే కిరీటం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరితో నువ్వు పోల్చుకూడదు. ప్రభువా నన్ను దిద్దు, నీ కొలిమిలో కాల్చు, నీ సబ్బుతో ఉతుకు, నన్ను దిద్దుబాటు జీవితం చెయ్యి, నన్ను సరిచేయి అని నువ్వు ప్రభువుకు అప్పగించుకుంటే ఆయన నిన్ను కాలుస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, కాలుస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, కాలుస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. నిన్ను ఒక ఉన్నతమైన కిరీటముగా నేను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని వరకంతో పోల్చుకుంటే దాని బ్రతుకు వేరు, నీ బ్రతుకు వేరు. 73వ కీర్తనలో ఒక మాట రాయబడింది, దినదినము నాకు శిక్ష కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. నిన్ను ఆయన సరిచేయాలి, ఆయన నిన్ను ప్రేమించాడు,
నిన్ను బాగా సరిచేయలేదు. నువ్వు ఒక ఘనమైన వ్యక్తివి, నువ్వు ఒక విలువైన వ్యక్తివి. అందుకే ఆయన నిన్ను బాగా సరిచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధముగా నువ్వు సరిచేయబడినప్పుడు, ఆ విధముగా దిద్దుబాటు కలిగి ఉన్నప్పుడు, ఆ విధమైన ఐక్యత నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు, నీ భక్తి జీవితములో విమర్శలకు అవకాశం ఉండకూడదు. సంఘములో విమర్శలకు అవకాశం ఉండకూడదు. అపోస్తుడైన పరిచర్య ఆ ఆదిమ సంఘానికి విమర్శించే అవకాశం లేకుండా ఆ సంఘము కొనసాగింది. అదే విధముగా ఈ సంఘము కొనసాగునుగాక. ఆదిమ సంఘములో ఉన్న ఆ శతాధిపతి జీవితాన్ని చూసిన ప్రజలందరూ ఆయన్ని విమర్శించలేదు. ఆయన ఈ మేలు నీ వలన పొందటానికి యోగ్యుడు అని ప్రభు పాదములు పట్టుకొని సమాజములో ఉన్న ప్రజలందరూ వచ్చి బ్రతిములాడుతూ ఉన్నారు. అట్టి సాక్ష్యమును నువ్వు కలిగి ఉందువుగాక. హల్లెలూయా. అయ్యా, ఆ వ్యక్తికి డబ్బు ఉందని పొగరయ్యా, లేదా ఆ వ్యక్తికి బలం ఉందని పొగరయ్యా, గర్విష్టయ్యా, గర్వంతుడయ్యా అని ఒక్కరూ చెప్పలేదు. అయ్యా, నీ వలన ఈ వ్యక్తి మేలు పొందటానికి యోగ్యుడు. ఈ వ్యక్తి సంఘమును ప్రేమించే వ్యక్తి అయ్యా, సంఘ బిడ్డలను ప్రేమించే వ్యక్తి అయ్యా. ఈ వ్యక్తికి కలిగి ఉన్న కష్టార్జితాన్ని పరిచర్యలో ఖర్చు పెట్టే మనస్సు కలిగిన వాడు. ఆ సాక్ష్యము నీ జీవితంలో కలిగి ఉందువుగాక. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశోధించి తెలుసుకున్నావు. ప్రార్థన 2 వచనాలు పాడి ప్రార్థన చేయాలి. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ఏక స్వరముతో బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. పింగమునై ఉండగా నీ కనులకు మరుగై ఉండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కనులకు మరుగై ఉండలేదయ్యా. నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను